స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సమాజంలో ఒక్కొక్కరిది ఒక ఆసక్తి. యువతలో విభిన్నమైనటువంటి ఆలోచనలు, విభిన్నమైనటువంటి ఆసక్తులు, విభిన్నమైనటువంటి కోరికలు ఉన్నటువంటి యువత ఉంటారు. ఒకరు కబడ్డీలో రాణించాలని, మరొకరు సముద్రాన్ని ఈదాలని, ఇంకొకరు పర్వతాన్ని అవరోహించాలని. అయితే కర్నూలు జిల్లా గోనెగండ్లకు సంబంధించినటువంటి సురేష్ అనేటువంటి యువకుడు పర్వతాన్ని అధిరోహించాలనేసి చిన్నప్పటి నుంచే పెట్టుకున్నారు. కానీ పేద కుటుంబంలో ఉన్నా కూడా పర్వతాలను అధిరోహించేటువంటి ఆసక్తి ఎలా కలిగిందనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి సురేష్ ఉన్నారు. సురేష్, చెప్పండి, పర్వతాలకు సంబంధించి అధిరోహించాలి, ఈ ఆసక్తి ఎలా కలిగింది, ఎప్పుడు కలిగింది? సార్, నా చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న స్కూల్ పక్కనే చుట్టూ ఎత్తైన కొండలు ఉన్నాయి సార్. మేమందరూ ఎలా అంటే నా ఫ్రెండ్స్తో పాటు కలిపి అక్కడ సీతాఫలం పండ్ల కోసమని కొండలు ఎక్కేవాళ్ళం. సో అప్పటి నుంచి అనిపించింది సార్, మనం ఇంగ్లీష్ సినిమాలలో చూస్తే ఎత్తైన మంచు కొండలు ఉండేటివి, మనం వాటి దగ్గరికి వెళ్ళగలమా, మనం కూడా ఎక్కగలమా, వాళ్ళలాగా చేయగలమా అనే ఒక ఆలోచన అయితే వచ్చింది సార్. ఆ ఆలోచనకి అనుగుణంగానే 2017లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఎవరైతే ఎత్తైన శిఖరాలు అధిరోహించాలనుకుంటున్నారో, ఇప్పుడున్న యువతకు ఎవరైతే విభిన్నంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చారు సార్. ఆ అవకాశాన్ని నేను కూడా సద్వినియోగపరచుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ ప్రయోగానికి నేను వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళాక మాకు దాదాపుగా 2 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణలో మేము మంచు కొండల్లో ఎలా ఉండాలి, ఆ చిన్న టెంట్స్లో ఏ విధంగా నిద్రపోవాలి, అక్కడ ఎలాంటి మేము ఫుడ్ తీసుకోవాలి, మనకి ఇక్కడ +43 degrees ఉంటే అక్కడ -40 నుంచి 60 వరకు ఉంటుంది సార్. అక్కడ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి ఏంటి అనేది ఈ 2 months పీరియడ్లో మాకు నేర్పించారు. అక్కడ నేర్పించిన తర్వాత మాలో దాదాపుగా 200 మంది వస్తే 13 మందిని సెలెక్ట్ చేసి ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి తీసుకెళ్లారు సార్. ఆ విధంగా నా ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25 శిఖరాలు అధిరోహించాను సార్. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లీ కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడ డిగ్రీ చదువుతూనే పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలు, అలాగే మా డాక్టర్ జగన్ సార్, కన్నా సారు ఆశీర్వాదాలతో ఇప్పటి వరకు అత్యున్నత శిఖరాలను అధిరోహించి అతి పిన్న వయసులోనే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాను సార్. అంటే మీరు చెప్పండి, మామూలుగా ఈ పర్వతాలు అధిరోహించాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది, దాంతో పైగా ట్రైనింగ్ తీసుకున్నాను అంటున్నారు. వీటన్నిటికీ అసలు ఆర్థికంగా మీకు ఎలా సమకూర్చారు సార్? మన రీసెంట్గా ఉన్న కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ బాషా గారిని కలిశాను సార్. మన రాజమహేంద్రనాథ్ అన్నగారి నుంచి సార్ని కలిసిన వెంటనే CSR యాక్టివిటీస్ కింద అప్పుడే మన కుటుంబ ప్రభుత్వం చేపట్టినటువంటి P4 పథకంలో భాగంగా నన్ను, నా కుటుంబాన్ని చేర్చి నన్ను ఆర్థికంగా ఆదుకొని నేను ఎక్కాలనుకునే ప్రతి మౌంటైన్కి ఆర్థికంగా సహాయం చేసేలా గ్రీన్కో కంపెనీ, అలాగే హర్షల్ మిటల్ కంపెనీ, జియో మైసూర్ కంపెనీ వాళ్ళతో ఆర్థికంగా సహాయం చేసి నన్ను ముందుకు నడిపించారు సార్. అంటే P4 పథకంలో బంగారు కుటుంబంలో జాయిన్ కావడానికి అసలు మీ ఫాదర్ వీళ్ళంతా ఏం చేస్తారండి? సార్, మా నాన్న గోనియన్ల బస్ స్టాండ్లో అమాలిగా చేస్తాడు సార్. అలాగే మా అమ్మ దినసరి కూలికి వెళ్తుంది. నా ప్రతిభను గుర్తించి అలాగే మన కలెక్టర్ గారు ఈ అబ్బాయిని ఎలాగైనా సరే బంగారు కుటుంబంలో చేర్పించి, చాలామంది పేదలు ఉన్నారు, సో ఇలాంటి వారికి P4 పథకం ఉపయోగపడుతుంది, అందులో సురేష్ని చేర్పిస్తే సురేష్ ఎక్కాలనుకున్న మౌంటైన్కి ఆర్థికంగా సహాయపడమే కాకుండా వాళ్ళ కుటుంబం కూడా అన్ని విధాలుగా ముందుకెళ్తుందని కలెక్టర్ గారు P4 పథకంలో జాయిన్ చేయించారు సార్. పథకంలో జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి సార్? పథకంలో జాయిన్ అయిన వెంటనే హర్షల్ మిటల్ కంపెనీ వాళ్ళు, అలాగే గ్రీన్కో కంపెనీ వాళ్ళు, జియో మైసూర్ కంపెనీ వాళ్ళు నన్ను నేనేం చేయాలనుకుంటున్నాను, నువ్వు ఇంతవరకు ఏం చేసావు, ఇప్పుడు నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు చేసిన రికార్డ్స్ ఏంటి అన్నీ పరిశీలించి నువ్వు ఎల్బ్రూస్ వెళ్ళాలనుకుంటున్నావు కదా, నీకు ఆర్థికంగా మేము సహాయం చేస్తాం అని చెప్పి వాళ్ళు నన్ను ముందుకు నడిపించారు సార్. ఆ విధంగా నేను, నా కుటుంబం P4 పథకంతో లాభపడ్డాం సార్. అంటే P4 పథకం జాయిన్ అయిన తర్వాత ముందుగా ఏ పర్వతాలు అధిరోహించడానికి అవకాశం వచ్చింది సార్? యూరోప్ ఖండంలోనే ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించడానికి నన్ను ఆర్థికంగా సహాయం చేసి, ఇది మన కుటుంబ ప్రభుత్వం చేపట్టిన మంచి
పథకం. దీన్ని ఆగస్టు 15 తేదీన యూరోప్ ఖండంలోని ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరం పైన రెపరెపలాడించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మన కలెక్టర్ గారు అన్ని విధాలుగా ఆలోచించి నన్ను పంపించారు సార్. మామూలుగా మనం ఐస్ తినే ఐస్ పట్టుకుంటేనే చాలా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి డీప్ ఫ్రిడ్జ్ వాటర్ ముట్టుకుంటేనే మరి ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి మంచు కొండల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటట్టు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్? నేను మనకున్న డీప్ ఫ్రిడ్జ్లో -5 ఉంటుంది కదా, అక్కడ వాటర్ తాతని చాలా చల్లగా ఉంటాయి. మేము ఎవరెస్ట్కి వెళ్ళినప్పుడు సమ్మిట్ రోజున -60 డిగ్రీస్ ఉంది సార్. ఎలా ఉంది అంటే ఆ రోజు నైట్ మేము 11 గంటలకు స్టార్ట్ అయింది సార్ సమ్మిట్ అంచున చేరుకోవడానికి. అక్కడికి వెళ్తున్నప్పుడు దారిలో మాలాగా ఎంతోమంది ఆ శిఖరాన్ని అధిరోహించాలని వచ్చిన చాలామంది చనిపోయి పడి ఉన్నారు సార్. మేము వాళ్ళని చూస్తూ అలానే ముందుకు సాగి ఎలాగైనా సరే మనం అధిరోహించాలి, మన పైన చాలామంది నమ్మకం పెట్టుకొని కొన్ని లక్షలు స్పాన్సర్ చేశారు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఈవెన్ మాకు అక్కడ తాగడానికి వాటర్ కూడా ఉండేవి కాదు సార్. ఎలా అంటే మనం ఇప్పుడు వాటర్ నింపి పెట్టుకుంటే బాటిల్లో ఒక 1 or 2 minutes లోపు గడ్డ కట్టిపోతాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా మేము చిన్న చిన్న గ్యాసెస్ తీసుకొని వెళ్ళి వాటిని కరగబెట్టుకొని తాగి అన్నీ విజయవంతంగా అధిరోహించి వచ్చాం సార్. అంటే మీరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని గంటలు పట్టింది సార్? ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి దాదాపుగా 2 నెలల సమయం పడుతుంది సార్. ఆ 2 నెలల సమయంలో మనకి కావాల్సిన ఫుడ్డు, వాటరు, టెంట్స్, మనం వేసుకునే డ్రెస్సెస్ అన్నీ ఒక బ్యాగ్లో తీసుకొని మనం వెళ్తాం సార్. రోజుకి దాదాపుగా మేము ఒక 400 to 500 మీటర్స్ మాత్రమే ఎక్కగలం సార్. అక్కడ ఆ ఎక్కుతున్న దారిలో అనుకోకుండా కొన్నిసార్లు మంచు తుఫాన్లు వస్తుంటాయి, మంచు కొండలు విరిగి పడుతూ ఉంటాయి, మధ్యలో పెద్ద పెద్ద క్రవాసెస్ ఉంటాయి సార్. మనం ఇప్పుడు సినిమాలలో చూస్తాం కదా సార్, ఇంకుడు గుంతల టైపులో ఉండి పైన ఒక బోన్ టైప్లో ఏర్పాటు చేస్తారు, అలాంటివి కూడా ఉంటాయి. సో వీటన్నిటినీ మేము ముందుగానే అనలైజ్ చేసి అక్కడ ఎలా ఉంది ఏంటి అని మేము ముందుకెళ్తూ ఉంటాం సార్. అంటే మీకు ఎవరెస్ట్ శిఖరం వెళ్ళాలంటే ఒక రూట్ మ్యాప్ ఉంటుంది మనకి. ఇక్కడ జీపీఎస్ ఎక్కడైనా వెళ్ళాలి అంటే దారి చూడాలంటే వెంటనే జీపీఎస్ చూడండి అంటారు మొబైల్. కానీ ఈ కొండ ఎక్కేటప్పుడు మార్గాన్ని సూచించేటువంటి చర్యలు ఏమైనా ఉంటాయి సార్? అక్కడ మాతో పాటుగా కింద నుంచి పై వరకు లోకల్ గైడ్ అనే ఒకరు ఉంటారు సార్, షెర్పా. మనతో పాటుగా 2 months మనతోనే ఉంటాడు సార్. మనకు కావాల్సిన ఫుడ్ అరేంజ్ చేస్తాడు, నైట్ పూట టెంట్స్. ఇప్పుడు మనకి ఇక్కడ వాతావరణం అలవాటైంది కాబట్టి మనం ఎలా కావాలంటే అలా చేస్తాం సార్. అక్కడ అలా చేయడానికి ఉండదు కదా సార్. దానికోసం అని చెప్పి అక్కడ లోకల్ గైడ్స్ మనకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి నాకు దాదాపుగా 29 రోజులు పట్టింది సార్. మీ టీము ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటువంటి టోటల్ టీం ఎంతమంది ఉన్నారో అందులో ఇబ్బందులు పడ్డవారు ఎవరైనా ఉన్నారా సార్? మేము 2017లో ఎవరెస్ట్ ఎక్కడానికి నాతో పాటు దాదాపుగా 28 మంది టీం వెళ్ళాం సార్. అందులో విజయవంతంగా 13 మంది మాత్రమే ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నాం సార్. మిగతా కొంతమంది అక్కడ ఊపిరి ఆడక, అలాగే ఫ్రాస్ట్ వైట్ వచ్చి, అంటే ఎక్కువ చలి పెట్టడం వల్ల చేతులు గడ్డగట్టి, ఇంకా కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల కొంతమంది చేతులు కాళ్ళు పోవడం వల్ల మధ్యలోనే అయిపోయారు సార్. అంటే మనం పోయేటువంటి దారిలో ప్రమాదాలు జరిగినప్పుడు కానీ లేకపోతే ఇలాంటి అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎమర్జెన్సీ ఆరోగ్య సర్వీసెస్ ఉండవు కదా, అప్పుడు ఎలా చేసేవాళ్ళు సార్? అక్కడ మనకు ఎలా ఉంటుందంటే ముందుగానే ఒక కంపెనీని మనం కాంటాక్ట్ అవుతాం సార్. వాళ్ళు మనకు ఏంటంటే కింద నుంచి పైకి వెళ్ళేంత వరకు మధ్యలో మన కోసం ఒక డాక్టర్ని ఏర్పాటు చేస్తారు సార్. అంటే అక్కడ వాళ్ళు మన దగ్గరికి అయితే ఏం రారు, జస్ట్ మనకు కావాల్సిన ఎమర్జెన్సీ కిట్ మనకు అందిస్తారు సార్. మనం చూసాం కదా, ఇప్పుడు నువ్వు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నావు, మేము వెళ్ళేటువంటి దారిలో శవాలు పడి ఉన్నాయి, ఎక్కేటువంటి వాళ్ళంతా అక్కడ చూసి భయాన్ని కల్పించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కేసేటువంటి ఈ టీమ్స్ని అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ని మళ్ళీ ఎప్పుడు రివర్స్ తీసుకురాలేదు సార్? ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి ఎంతైతే ఖర్చుతో కూడుకుందో దానికి 10 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది సార్ ఒక డెడ్ బాడీని పైనుంచి కిందికి తీసుకురావాలంటే. చాలామంది ఫారినర్స్ మాత్రమే అక్కడే వదిలేస్తారు సార్. అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్న డెడ్ బాడీలు మొత్తం ఫారినర్స్ పైన? ఫారినర్స్, అలాగే మన ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నాయి సార్. తీసుకురావడానికి ఎక్కువ ఖర్చుతో కూడుకోవడం వల్ల కొంతమంది గుర్తుగా అలానే వదిలేస్తారు, కొంతమంది మన వాళ్ళు తెప్పించుకుంటారు సార్ ప్రభుత్వాన్ని ఆశ్రయించి, అలాగే కొంతమంది దాతల సహాయంతో
నేపాల్లో ఉన్న కొన్ని టీమ్స్ని మరి కాంటాక్ట్ అయ్యి అక్కడ నుంచి మన డెడ్ బాడీని తెప్పించుకుంటారు సార్. అంటే నువ్వు వెళ్ళేటువంటి ప్రయాణం చాలా ప్రమాదకరం, ప్రాణాంతకం కూడా. ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు మళ్ళీ ఏమన్నా జరిగితే నేను తిరిగి వెళ్ళను అనేటువంటి అనిపించినప్పుడు ఏమనిపించింది? సార్, మనం చరిత్ర గురించి తెలుసుకోవడం కాదు, మన గురించి కూడా తెలుసుకోవాలి. మందలో ఒకరిగా కాదు, వందలో ఒకరిగా నిలవాలని ఒకే ఒక తాపత్రయంతో సరే మనం అనుకుంటే మనిషి మాత్రమే ఏదైనా చేయగలడు అని ఒకే ఒక కాన్సెప్ట్తో నేను ముందుకెళ్తున్నాను సార్. అంటే ఏదైనా జరిగి నీ సమాచారం కనీసం మీ పేరెంట్స్ కూడా వచ్చేటువంటి సిచ్యువేషన్ లేకపోతే అసలు ఏమనిపించే ఆలోచన ఎప్పుడో కలిగింది? సార్, ఇంతవరకైతే ఎప్పుడూ అలాంటి ఆలోచన అయితే రాలేదు సార్. నాకు స్పాన్సర్ చేసిన అందరు ఆశీస్సులు, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ఇంతమంది పెద్దల ఆశీస్సులతో ఇప్పటి వరకు నాకు మౌంటైన్లో ఒక చిన్న గాయం అవ్వలేదు, ఇంకా ఏమీ అవ్వలేదు సార్. దేవుడి దయ వల్ల నేను అన్నీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఎక్కి తిరిగి వస్తున్నాను. నాకైతే ఎప్పుడు అలా అనిపించలేదు. సో మామూలుగా ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటువంటి ఎన్ని టీమ్స్ ఉంటాయి, ఎంతమంది అక్కడ ఈ పర్యవేక్షకులు ఉంటారు? సార్, ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రపంచం నలుమూలల నుంచి చాలా కంపెనీస్ ఉంటాయి సార్. ఆ కంపెనీస్లో చాలా తక్కువ మంది మాత్రమే ఎవరెస్ట్ ఎక్కడానికి తీసుకెళ్తారు సార్. ఇప్పుడు చాలామంది యువత ఉన్నారు కదా సార్, మామూలుగా స్పోర్ట్స్లో కానీ, అలాగే కబడ్డీ కానీ, ఖోఖో కానీ, క్రికెట్లో రాణించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ప్రభుత్వం వాళ్ళకు స్పోర్ట్స్ కేటగిరీలో జాబ్ ఇస్తూనే ఉన్నారు సార్. అలాగే మన భారతదేశంలో ఇప్పటివరకు నేను ఎక్కినన్ని పర్వతాలు ఎవ్వరూ ఎక్కలేదు. నేను అతి తక్కువ సమయంలోనే ఎక్కిన ఒక వ్యక్తిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాను సార్. అలాగే ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తించి ప్రభుత్వ కోటాలో నాకు ఏదైనా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ప్రభుత్వం నాలాంటి వాళ్ళని గుర్తించి ప్రోత్సహించి ఇప్పటివరకు చాలామందిని ప్రభుత్వం గుర్తించింది సార్. మన స్పోర్ట్స్లో కానీ, లైక్ క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని గుర్తించింది. అలాగే మౌంటైనీరింగ్ కూడా ఒకటి ఉంది అని గుర్తించి నాకు కూడా ప్రభుత్వంలో కానీ స్పోర్ట్స్ కోటాలో ఒక మంచి జాబ్ కల్పించాలని కోరుకుంటున్నాను సార్. ఫైనల్గా నీ టార్గెట్ ఏంటి? నువ్వు ఇప్పుడు ఒకవైపు ఏషియన్ రికార్డ్స్ అంటున్నావు, లేకపోతే గిన్నిస్ బుక్ రికార్డ్ అంటున్నావు, అంతిమంగా ఏం సాధించాలనుకుంటున్నావు? సార్, మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు ఇస్తారు సార్. అది కానీ వస్తే మన సౌత్ ఇండియాలోనే, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ వయసులో కానీ, తక్కువ సమయంలో కానీ తీసుకున్న వ్యక్తిగా ఎవరు ఉండరు. సో నాకు ఆ అవార్డు వస్తుందని, నేను ఆ అవార్డు ఎలాగైనా చేరుకోవాలని కోరుకుంటున్నాను సార్. అది వస్తే నాకు స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ 1 జాబ్ వస్తుంది సార్. అడ్వెంచర్స్ చేయాలని అంటున్నావు, ఈ అడ్వెంచర్స్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు నువ్వు చెప్పేటువంటి అంతిమంగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నీ గోల్ని? సార్, ఖచ్చితంగా P4 పథకంలో భాగంగా నాకు నా కుటుంబాన్ని చేర్చి ఇంత దూరం తీసుకొచ్చారు సార్. ఖచ్చితంగా నేను విశ్వసిస్తున్నా, ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా అవార్డు సాధిస్తాను, దాంతోపాటు ఉద్యోగం కూడా సాధిస్తానని. అంతవరకు ప్రభుత్వం నన్ను గుర్తించాలని కోరుకుంటున్నాను సార్. రైట్. మొత్తంగా చూసుకుంటే ఒక హమాలి కొడుకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు. తన టార్గెట్ ఒకటే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరాలు ఎక్కడంతో పాటు ఎక్కడం నా హాబీ, దాని లక్ష్యాలని చేసుకోవాలి ప్రత్యేకంగా. అంటే 100లో ఒకటిగా కాకుండా 100 మందిలో ఒకటిగా నిలిచాలనేది తన టార్గెట్. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ కావాలని ఆర్టీవీ కూడా ఆశిస్తుంది. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.